అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. నేను రమ్య. సింగపూర్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా కరోనా ఇన్ఫెక్షన్లు 59% పెరిగినట్లుగా సింగపూర్ కమ్యూనికేషన్ డీసీజీఎస్ ఏజెన్సీ CDA వెల్లడించింది. అయితే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్లపై ప్రస్తుతం వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది అని అధికారులు స్పష్టం చేశారు. మే 10 నుంచి మే 16 మధ్య కాలంలో సింగపూర్లో కరోనా కేసుల సంఖ్య 8,000 నుంచి 12,700 వరకు పెరిగింది అని చెప్తున్నారు. అయితే అదే సమయంలో రోజువారీ ఆసుపత్రి చేరికలు కూడా 59 నుంచి 73 వరకు పెరిగాయి. అలాగే ఐసీయూలో కూడా రోజుకు సగటుగా ఒక్క కేసు నమోదవుతుంది అని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులలో పరిస్థితి నియంత్రణలోనే ఉంది అని, పెరుగుతున్న కేసులను ఎదుర్కొనే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉంది అని CDA పేర్కొంది. ప్రజలలో కరోనా నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోవడం కూడా కేసులు పెరగడానికి ఒక కారణము అయి ఉండొచ్చు అని కూడా తెలుపుతున్నారు. అయితే సింగపూర్‌లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ NB181. ఇది JN1 వేరియంట్‌కు చెందిన ఒక ఉప వేరియంట్ అని అధికారులు వెల్లడించారు. దేశంలో సీక్వెన్స్ చేసిన కేసులలో సగానికి పైగా ఈ వేరియంట్‌దేనని పేర్కొన్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లకు ఈ వేరియంట్ నుంచి రక్షణ ఇవ్వడంతో ఇక ప్రభావవంతంగానే ఉన్నాయి అని CDA స్పష్టం చేసింది. ఇక ఇదే తరహా పరిస్థితి గత ఏడాది మే నెలలో కూడా కనిపించింది అని అధికారులు గుర్తు చేశారు. ఇక అప్పట్లో ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య కరోనా కేసులు దాదాపు ఒక 11,100 నుంచి 14,200 వరకు పెరిగాయి. ఇక ఆసుపత్రి చేరికలు కూడా 30% కూడా పెరిగినట్లుగా, అయితే ఐసీయూ కేసులు మాత్రం తగ్గట్లేదు అన్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్లు గత వేరియంట్ల కంటే కూడా ఎక్కువగా కూడా ప్రమాదకరమైనవి కావు అని చెప్తున్నారు. అయితే ఎక్కువ తీవ్రత కలిగించవు అని అధికారులు స్పష్టమైతే చాలా క్లియర్‌గా చేశారు. అయినప్పటికీ కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అలాగే డోసులు కూడా తీసుకోవాలి అన్నట్లుగా సూచిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే అసలు కరోనా ఎంత ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది అన్నది అందరికీ తెలుసు. సో, దాంట్లో భాగంగానే అసలు కరోనా వస్తే ఏంటి? ఏం చేయాలి? అలాగే ఒకప్పుడు పాటించిన జాగ్రత్తలు, సూత్రాలు ఇవన్నీ కూడా ఇప్పుడే, అంటే కరోనా ఇంకా వ్యాప్తి చెందకముందే ఇప్పటి నుంచే పాటించడం స్టార్ట్ చేస్తే దాన్ని ఎంతో కొంత మనం నివారించిన వాళ్ళం అవుతాము. సో, ఇప్పటి నుంచే కరోనా జాగ్రత్తలు అంటే తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నించండి. అండ్ ఎవరైతే ఫ్లైట్‌లలో వేరే దేశాల నుంచి ఇక్కడికి లైక్ సింగపూర్ నుంచి ఇండియాకి వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అండ్ ఇప్పటికైతే హైదరాబాద్‌లో అంటే ఇండియాలోనే ఎలాంటి కరోనా కేసులు అయితే లేవు. బట్ ఇప్పటికే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే హెల్త్ నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కరోనా వచ్చేదంటే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇది ఒకప్పటితో పోలిస్తే మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కూడా ఎంతో తగ్గిపోయింది. కాబట్టి ఇక నుంచైనా జాగ్రత్తగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను.